హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్. బజాజ్ చేతక్ వాళ్ళు రీసెంట్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, ఏంటి ఫీచర్స్ ఏంటి, రైడ్ చేసి మీకు ఒకసారి నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2024 2 మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. అర్బన్ అండ్ ప్రీమియం రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఎలా ఉంది, ఏంటి బైక్, అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, బ్యాటరీ ఏంటి, కండిషన్ ఏంటి, అండ్ మైలేజ్ విషయాలు, అండ్ ఇంకా రేట్స్, మిగతా విషయాలన్నీ ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. డూ ఫాలో మీ. సో ఇది బజాజ్ చేతక్ రీసెంట్గా రిలీజ్ చేసిన బైక్ యొక్క కీ అనమాట. కీ మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉండాలి, లేకపోతే అయితే ఆన్ అవ్వదు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ కీ ఎవరి దగ్గర నుండి మనం ఆన్ చేయాలంటే కష్టం. సో కీ అయితే డెఫినెట్గా మన దగ్గరే ఉండాలి. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఒక స్టార్ట్ బటన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో జస్ట్ అలా ఒకసారి సింగిల్ ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చేతక్ లోగో డిస్ప్లేలో, అండ్ ఇక్కడ కూడా సి అని ఉంటుంది చేతక్ లోగో. సో ఇలా అయితే మనకి డిస్ప్లేలో క్లియర్గా ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నార్మల్ మోడ్లో ఉంది. అండ్ మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా 2 times ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ ఫ్రంట్ ఎండ్లో చూసుకున్నట్లయితే మీకు చాలా స్టైలిష్ లుక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిస్ప్లే ఓవెల్ షేప్ ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్టైలిష్గా ఉంది ఫ్రంట్ ఎండ్ చూసుకున్నట్లయితే. మీకు ఇంతకు ముందు చేతక్ ఎలా ఉండేదో సేమ్ ఆ లుక్ అయితే మనకి అనిపిస్తుంది అనమాట ఈ హెడ్ లైట్ చూడగానే. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు సీక్వెన్స్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సెన్సార్ లైటింగ్స్. అంటే సైడ్ లైట్స్ అంటారు కదా మనం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవేంటంటే దీనికి ఒక స్పెషాలిటీ ఇచ్చారు. మనం జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటాం, టర్న్ తిరగగానే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ రైట్ సైడ్ సేమ్ యాజ్ యూజువల్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోలింగ్ ఆపరేటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. రైట్ సైడ్ ఇండికేటర్ ఏమో రైట్ సైడ్ ఇచ్చారు, అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఏమో మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చేసారు ఆటోమేటిక్గా. అండ్ మీరు ఫ్రంట్ ఎండ్లో చూసుకున్నట్లయితే మీకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దట్టు ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ సస్పెన్షన్ టైర్స్ వచ్చేసరికి 90/90 జాపర్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు చాలా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్ కూడా ఫ్రంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట విత్ సస్పెన్షన్. అండ్ మీరు స్టాండ్ చూసుకున్నట్లయితే దీనికి సింగిల్ స్టాండ్ ఒకటే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ మీకు ఒకవేళ డబుల్ స్టాండ్ కావాలి అనుకుంటే, సెంటర్ స్టాండ్ కావాలి అనుకుంటే మీరు సపరేట్గా పెట్టించుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫుడ్ రెస్ట్ కూడా ఇది కూడా ఈ డిజైన్లోనే ఇంక్లూడ్ చేస్తారనమాట. సో మనకి ఇలా తీసుకోవాలి. అండ్ సో ఫుడ్ రెస్ట్ కూడా దీనికి సపరేట్గా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఈ డిజైన్లో కలిసిపోతుంది ఇలా. అండ్ ప్రీమియంలో మీరు ఒకసారి సైడ్ నుంచి చూడండి ఎంత క్లాసీ డిజైన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు చేతక్ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ప్రీమియంలో మనకి 3 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, బ్లూ కలర్, గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ మీరు ఇక్కడ సీటింగ్ చూసుకోవచ్చు. అండ్ డ్యూయల్ టోనింగ్ అయితే సీట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడేమో బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ మిక్స్ కలర్లో వాళ్ళు డ్యూయల్ టోన్ అయితే ఇవ్వడం జరిగింది సీటింగ్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్లో బ్రౌన్ కలర్ అయితే మిక్స్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సీటింగ్ కిందనే మనకి నార్మల్ హోల్డర్స్ ఉంటాయి కదా, అలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి లగేజ్ బ్యాగ్స్ కానీ క్యారేజ్ బ్యాగ్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక హోల్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. జస్ట్ అలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా 3 kgs వరకు హోల్డ్ చేయగలదని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో ముందు మనకి డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ కిట్, అండ్ ఇక్కడైతే మీకు యూఎస్బీ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఛార్జ్ చేసుకొని మన కేబుల్ ఇక్కడ పెట్టేసుకొని మొబైల్ ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైనా ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ ఇలా ఈ క్యాబిన్ అంతా అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు ఒక ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ కిట్ పెట్టడానికి ఒక ప్లేస్, అండ్ అయితే యూఎస్బీ పోర్ట్ పెట్టడానికి ఒక సాకెట్. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం స్పేస్ అనమాట, వాటర్ బాటిల్ కానీ మన మొబైల్ ఛార్జ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి, మొబైల్ ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి. సో ఇలా అయితే ఇది ఇచ్చేసారనమాట. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు బూట్ స్పేస్ చూడాలి అనుకుంటే ఇదే బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కనుక మీకు ఓపెన్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు. సో మీకు దీంట్లో అయితే 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు మొత్తం ఈ స్పేస్ అంతా వచ్చేసరికి 21 లీటర్స్. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే బ్యాటరీ అనేది ఇన్బుల్ట్ దీంట్లోనే ఉంటుందన్నమాట. జస్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ బైక్ దే ఆర్ సేయింగ్ లైక్ అంటే ఒక
4 అవర్స్ ఆర్ 4.5 అవర్స్ ఛార్జ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 120 కిలోమీటర్స్ వరకు అయితే బ్యాటరీ అయితే వస్తుందని చెప్తున్నారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది ప్రీమియంకి ఛార్జింగ్కి సంబంధించిన కేబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మనం అయితే ఛార్జింగ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కేబుల్ మనం నార్మల్గా బోర్డ్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఇన్బుల్ట్లోనే ఉంటుంది అనమాట. బ్రిక్ వచ్చేసరికి మీకు ఇన్బుల్ట్గానే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడైతే 5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ మాత్రం ఇక్కడ ఉంటుంది. డ్రైవింగ్ అండ్ రివర్స్ మోడ్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మీకు కనెక్టర్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసారనమాట. మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే స్పీడ్ గురించి కానీ, నావిగేషన్ కానీ, మ్యాప్స్ కానీ, మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ మనం అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ సపరేట్గా అంటే హెడ్లైట్ గురించి కానీ, హార్న్ కానీ అన్నీ సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట డిస్ప్లేకి అటు ఇటు. అండ్ ఇండికేటర్స్, రైట్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సీటింగ్లో అయితే మీకు ఇక్కడ ఏంటంటే బ్రౌన్ కలర్ మిక్స్ చేశారనమాట, అంటే డ్యూయల్ టోన్ లాగా. నార్మల్గా అయితే బ్లాక్ వెహికల్ ఇది, బట్ ఏంటంటే కొంచెం బ్రౌన్ మిక్స్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక చిన్న ఫైబర్తో డిజైన్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కొంచెం బ్రౌన్ మిక్స్ చేశారు, సీటింగ్ దగ్గర కొంచెం బ్రౌన్ మిక్స్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం హోల్డింగ్ దగ్గర కూడా కొంచెం బ్రౌన్ మిక్స్ చేశారనమాట. సో ఇది డ్యూయల్ టోన్ లాగా అయితే అపీరెన్స్ కోసం అని చెప్పి మిక్స్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే వెహికల్ మొత్తం కూడా మెటల్ వెహికల్. నార్మల్గా ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్ ఏంటంటే ఫైబర్తో ఉంటాయి, కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మెటల్ వెహికల్ అనమాట ఇది. అండ్ ఒకవేళ గట్టిగా హిట్ చేసినా కొంచెం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అని చూసుకోవచ్చు. సో మీకు ఫ్రంట్ టైర్ మాత్రమే డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ వేరియంటే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాత చేతక్ స్కూటర్స్కి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆ అపీరెన్స్ తీసుకురావడానికి ఇలా డిజైన్ చేశారనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ చేతక్ లోగోని అయితే రిప్రజెంట్ చేస్తున్నారనమాట. సరికి ప్రీమియం వెహికల్ అనమాట. అండ్ ప్రీమియంలో ఏంటంటే నార్మల్ ఉంది. అండ్ టెక్ ప్యాక్ అని ఒక ఫీచర్ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఆ టెక్ ప్యాక్ అనేది ఒక 9,000 పెట్టి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ టెక్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. అండ్ మీకు ఈ చేతక్లో అయితే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయని నేను ఇందాకే చెప్పాను కదా. ఒకటి అర్బన్ వేరియంట్ అండ్ ఇంకోటి వచ్చేసరికి చేతక్ ప్రీమియం వేరియంట్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ప్రీమియం, రీసెంట్గా రిలీజ్ అయినది. అండ్ దీని షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,56,000 చెప్తున్నారు. అండ్ నార్మల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1,53,000 వరకు ఉంటుంది. అండ్ సేమ్ అర్బన్ ప్రైస్ వచ్చేసరికి మీకు షోరూమ్ ప్రైస్ 1,32,000 వరకు ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ మీకు వచ్చేసరికి టోటల్గా 1,33,000 వరకు అయితే పడుతుంది అనమాట. అండ్ ప్రీమియంలో కానీ అర్బన్లో కానీ టెక్ ప్యాక్ అనేది వాళ్ళైతే ప్రిఫర్ చేయమని చెప్తున్నారు. ఈ టెక్ ప్యాక్ వేసుకుంటే మనకి నార్మల్ మోడ్ కాకుండా ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇలా బైక్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రీమియం వెహికల్ ఒక స్పెసిఫికేషన్స్ ఏంటంటే 3 kW బ్యాటరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి బ్లాక్, బ్లూ, గోల్డ్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్స్ వరకు మనకి యూస్ చేసుకోవచ్చు. అండ్ 5 అవర్స్ ఛార్జ్ చేస్తే కనుక మీకు మోస్ట్లీ 127 కిలోమీటర్స్ వరకు అయితే మనకి ట్రావెల్ చేస్తుంది. సో ఒకసారి రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు దాకా ఫీచర్స్ చెప్పాను కదా. అండ్ సో అస్సలు సౌండే లేదనమాట, చాలా స్మూత్గా ఉంది. అండ్ నార్మల్ మోడ్లో కూడా మనకేంటంటే కొన్ని బండ్లు నడిపేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అలా ఉంటుంది, బట్ చాలా స్మూత్గా ఉంది. అండ్ వెహికల్ కూడా మనకి అలా జస్ట్ అలా రైజింగ్ ఇచ్చేస్తే చాలా వెళ్ళిపోతుంది అనమాట. చాలా కూల్ అండ్ కంఫర్ట్గా కూడా ఉంది. సీటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, స్పేస్ కానీ. అండ్ ఒక ఇద్దరు మంచిగా. అండ్ దీంట్లో టెక్ ప్యాక్ వేయించుకుంటే మీకు ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటాయి కాబట్టి అలా స్పోర్ట్స్ మోడ్లో కూడా జాలీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్ అయితే. సో చూసారు కదా, బజాజ్ చేతక్ ప్రీమియం వెహికల్ అనమాట. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ 2024లో లాంచ్ అయింది. అండ్ మరిన్ని బైక్స్ అండ్ కార్ వీడియోస్ కోసం ఫాలో చేయండి తెలుగు వన్ ఛానల్.